విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ నాడు తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? మొత్తం నేలంతా విస్తరించడం జరిగింది. ఈ పరిణామాల వల్ల 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మనకున్నటువంటి సమాచారం, ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం సుమారుగా 5గురు మృతి చెందారు. సంఘటన ప్రాంతంలో 5గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ మృతుల సంఖ్య కొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. చాలా భారీ ప్రమాదం. ఎందుకంటే ముడి పదార్థాలన్నీ కూడా, స్టీల్ కోసం ముడి పదార్థాలన్నింటినీ కూడా బ్లాస్ట్ ఫర్నెస్ లో వేడి చేస్తారు. ఈ వేడి చేసినటువంటిదంతా కూడా ద్రవ ఉక్కు రూపంలో ఉంటుంది. ఈ ద్రవ ఉక్కు అంతా కూడా ఉత్పత్తి చేసే ప్రాంతం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం దగ్గర తీసుకువెళ్లి అక్కడ స్టీల్ బార్లు గాను, అలాగే రకరకాల ఊసలు గాను తయారు చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రక్రియ చేయడం కోసం ద్రవ ఉక్కుని లిఫ్ట్ లో తీసుకువెళ్తూ ఉంటారు, ఇనుప బకెట్ లో తీసుకువెళ్తూ ఉంటారు. ఆ రకంగానే ఇనుప బకెట్ లో తీసుకువెళ్తున్న సమయంలో దీన్ని లిఫ్ట్ అంటాము. ఒక్కసారిగా లిఫ్ట్ అవుతున్నటువంటి సమయంలో ఉక్కు ద్రవ ఉక్కు అంతా కూడా లీక్ అయిపోయింది. SMS-2 అంతా కూడా కిందకు ఒలికిపోయింది. మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు మొత్తం 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చాలా మంది ఒక్కసారిగా కార్మికుల మీదే ఈ ద్రవ ఉక్కు పడిపోవడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే మొత్తం బర్న్ అయిపోయారు. కొంతమంది కార్మికులు బర్న్ అయిపోయారు. మనకు ఇప్పుడే చిత్రాలు కొన్ని వచ్చాయి. ఆ చిత్రాలు పరిశీలిస్తూ కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. కార్మికులంతా కూడా బర్న్ అయిపోయారు. స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం రెస్క్యూ టీం మాత్రమే లోపలికి వెళ్ళింది. ప్రస్తుతం రెస్క్యూ టీం వెళ్ళింది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఉన్నటువంటి అంబులెన్సులు కూడా సంఘటన ప్రాంతాన్ని చేరుకున్నాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి చెందినటువంటి అంబులెన్సులు కూడా సంఘటన ప్రాంతాన్ని చేరుకుంటున్నాయి. చాలా భారీ ప్రమాదం జరిగింది. ఎందుకంటే SMS-2 లో మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ద్రవ ఉక్కు, ఈ స్టీల్ బకెట్ లో ఉన్నటువంటి ద్రవ ఉక్కు అంతా కూడా మొత్తం నేలపై ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏ రకంగా అయితే లార్వా ఉంటుందో ఆ రకంగా మొత్తం ఈ ద్రవ ఉక్కు అంతా కూడా విస్తరిస్తోంది. కాబట్టి ఆ ద్రవ ఉక్కులో ఎవరైనా కార్మికులు చిక్కుకుపోయేటట్టయితే వారి ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే చాలా భారీ ప్రమాదం జరిగింది. లాడర్ లో వెళ్తున్నటువంటి, అంటే ఇనుప బకెట్ లో వెళ్తున్నటువంటి ద్రవ ఉక్కు అంతా కూడా ఒక్కసారిగా ఒలికిపోవడం, అక్కడ కార్మికులు ఉండడం, ఆ సమయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 5గురు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీం లోపలికి వెళ్ళింది. ఇంకా ఎవరైనా కార్మికులు ఆ ద్రవ ఉక్కులో చిక్కుకుపోయేటువంటి కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీం పరిశీలిస్తోంది. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంబులెన్స్లన్నీ కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ఆదిత్య పవన్, లేటెస్ట్ గా 8 మంది చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా కీలక ప్రక్రియ కనిపిస్తూ ఉంది. ఏదైతే ద్రవ రూపంలో ఉన్నట్టు ఉక్కు ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇది మానవ తప్పిదమా, లేకపోతే అక్కడ మెషిన్స్ తో ఈ వర్క్ అంతా జరుగుతూ ఉంటుందా? నిరంతరం జరిగే ప్రక్రియ కదా, ప్రమాదం జరగడానికి రీజన్ ఏమై ఉంటుంది? గతంలో కూడా ఇదే తరహా ప్రమాదాలు జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కానీ అంచనా వేసినట్టయితే స్టీల్ ప్లాంట్ లో వినియోగించే వస్తువుల నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. దానికోసం ప్రత్యేకమైనటువంటి నాణ్యతా ప్రమాణాల పరిశీలన కమిటీ ఒకటి ఉంటుంది. ఆ నాణ్యతా ప్రమాణాల కమిటీ అన్ని పరిశీలించాలి. అయితే ఎప్పుడైనా సరే నాణ్యత లోపించినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ద్రవ ఉక్కుని తీసుకువెళ్తున్నప్పుడు లిఫ్ట్ లో తీసుకువెళ్తున్నా, అంటే ఒక ఇనుప బకెట్ లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో బకెట్ లో ఉన్నటువంటి ఇనుప బకెట్ లో, భారీ ఇనుప బకెట్ లో ఉన్నటువంటి ద్రవ ఉక్కు ఒక్కసారిగా నేలపై పడిపోయింది. కొన్ని 100 టన్నుల ద్రవ ఉక్కుగా భావించుకోవచ్చు. పైగా చాలా ఎక్కువ ఉష్ణోగ్రత, 1500 నుంచి 2000 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ద్రవ ఉక్కు అంతా కూడా ఒలికిపోవడం. ఆ సమయంలో కింద, ఎందుకంటే చాలా ఎత్తులో ఈ బకెట్లు ప్రయాణిస్తూ ఉంటాయి, కింద ఉన్నటువంటి కార్మికుల మీద పడిపోయిన పరిస్థితి ఉంది. సుమారుగా 8 మంది మృతి చెందారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ సమీపంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని అంబులెన్సులు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్తున్నాయి. గాయపడినటువంటి కార్మికులందరినీ కూడా రెస్క్యూ చేసేటువంటి ప్రక్రియని మొదలు పెట్టారు. ఆదిత్య పవన్, ఎంతమంది ఆ ప్రాంతంలో వర్క్ చేస్తూ ఉంటారు? స్పెషల్ ఈ ద్రవ ఉక్కు రవాణాకు సంబంధించి ఎంతమంది పనిచేస్తూ ఉంటారు? ఏ టీములు పనిచేస్తూ ఉంటాయి? ఇది SMS-2 విభాగం. ప్రధానంగా ముడి సరుకు అంతా కూడా, ఈ ఇనుప ముడి సరుకు అంతా కూడా భారీగా, అంటే బ్లాస్ట్ ఫర్నెస్ లో ఉంచి
అక్కడ వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత ఆ ద్రవ ఉక్కు అంతా కూడా రకరకాల రూపంలో మారుస్తారు. ఇనుప బారుల రూపంలో, ఇనుప ఊచల రూపంలో మారుస్తూ ఉంటారు. ఆ రకంగా మార్చేటువంటి ప్రక్రియ జరిగేటువంటిది SMS విభాగం. ఒక్కసారిగా లిఫ్ట్ లో, భారీ బకెట్ లో ఈ ద్రవ ఉక్కును తీసుకువెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ద్రవ ఉక్కు అంతా కూడా నేలమే పడిపోయింది. చాలా ఎక్కువ విస్తరించింది. సుమారుగా ఒక 300 నుంచి 500 మీటర్ల దూరం అంతా కూడా ఈ ద్రవ ఉక్కు పడిపోవడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు సుమారుగా పరిసర ప్రాంతం, ఈ ద్రవ ఉక్కు పడిపోయినటువంటి ప్రాంతంలో 30 నుంచి 35 మంది పైగానే ఆ విభాగంలో, ప్రత్యేకమైనటువంటి ఆ విభాగంలో పనిచేస్తున్నట్టుగా సమాచారం ఉంది. మనకున్నటువంటి ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సుమారుగా 8 మంది మృతి చెందారు. మరోవైపు ఇది ప్రమాదం చిన్నదైనా సరే, ఎప్పుడైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద పెద్ద భారీ కర్మాగారాల్లో ప్రమాదం జరిగినప్పుడు చిన్న ప్రమాదమైనా సరే దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సుమారుగా 1500 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఒక ద్రవ ఉక్కు మనిషి మీద పడినప్పుడు ఏ రకంగా కూడా అది చాలా చాలా పెద్ద ప్రమాదంగా ఉంటుంది. ఇప్పటి వరకు మరణించినటువంటి వారి యొక్క మృతదేహాలు కనుక పరిశీలించితే పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. 1500 నుంచి 2000 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ద్రవ ఉక్కు ఒక్కసారిగా వారి శరీరాల మీద పడింది. ఫలితంగా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇంకెవరైనా చిక్కుకున్నారా లోపల, ఆ ద్రవ ఉక్కులో ఎవరైనా చిక్కుకుపోయారనేటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే కార్మికులు చాలా మంది బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించి దీని యొక్క ప్రమాదం సంబంధించిన అంశాన్ని ఉన్నతాధికారులకి, ఇతర అధికారులకు కూడా తెలియజేశారు. విశాఖపట్నం పరిసర సమీపంలో ఉన్నటువంటి అంబులెన్స్లన్నీ కూడా ప్రమాద ప్రాంతానికి చేరుకుంటున్నాయి. మరోవైపు రెస్క్యూ టీం సంఘటన ప్రాంతానికి SMS 2 విభాగం దగ్గరికి చేరింది. ఎందుకంటే పడిపోయినటువంటి ద్రవ ఉక్కు, చాలా వేడిగా ఉన్నటువంటి ద్రవ ఉక్కులో ఇంకెవరైనా కార్మికులు చిక్కుకుపోయారనేటువంటిది ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఆ గాలింపు కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే 10 మందికి తీవ్ర గాయాలే వారందరినీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో, ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆదిత్య పవన్, ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు, ఊహించని ప్రమాదాలు జరిగినప్పుడు ఇంతమంది పనిచేస్తున్నటువంటి, అది కూడా 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర అటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు తక్షణ చర్యలు, వెంటనే ఆ ద్రవం ఒలికిపోయినప్పుడు దాన్ని గాఢత తగ్గించడానికి కావచ్చు, లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ తక్షణ చర్యలు లేదా సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయి? సాధారణంగా ఈ SMS 2లో పనిచేసే వారికి ప్రత్యేకమైనటువంటి యూనిఫామ్ ఉంటుంది. అలాగే వీళ్ళకి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే, అంటే క్విక్ రియాక్షన్ టీం, ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన ప్రాంతానికి చేరుకుని కాపాడేటువంటి టీం ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉంది. ప్రస్తుతం ఆ టీం కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంది. సాధారణంగా ఇలాంటి ప్రక్రియ జరిగినప్పుడు సూపర్వైజర్ వ్యవస్థ ఉంటుంది. కార్మికులకు సంబంధించి ఒక సూపర్వైజర్ ఉంటారు. సూపర్వైజర్ పైన ఏ విభాగంగా ఆ విభాగానికి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్లు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏ రకమైనటువంటి మానవ తప్పిదం జరిగిందా, మరోవైపు ప్రమాదానికి సంబంధించి ఏదైతే ఇనుప బకెట్ లోంచి ఉక్కు ద్రవం లీక్ అయిపోయిందో దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది, అంటే నాణ్యతా ప్రమాణాలు ఏదైనా లోపించిందా, ఆ పరికరం, ఏ పరికరం వల్ల ప్రమాదం అయితే జరిగిందో ఆ పరికరం వల్ల నాణ్యత లేదా లోపించిందనే అంశాన్ని కూడా తదుపరి దీనిపైన విచారణ చేస్తారు. గతంలో ఇదే తరహాలో ఒక ఇనుప ద్రవం అంతా కూడా ఇనుప బకెట్ లోంచి లీక్ అయిపోయినటువంటి ద్రవం అంతా పడడం వల్ల 2 కార్మికులు మృతి చెందిన సంఘటన చివరిసారిగా జరిగింది. అప్పుడు కూడా సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల జరిగిందంటే ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. చాలా సందర్భాల్లో కార్మికులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేఫ్టీ ప్రమాణాలు పాటించాలి, మరోవైపు వినియోగించే పరికరాల యొక్క నాణ్యత ప్రమాణాలకు ఎప్పటికప్పుడు ఆడిట్ జరగాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో కార్మికులు, కార్మిక సంఘాలు, చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం మీద కూడా ఒక అంతర్గత కమిటీ వేసి విచారణ చేస్తారు. చాలా బాధాకరం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే 8 మంది మృతి చెందారు. ఈ ద్రవ ఉక్కు మీద పడిపోయినటువంటి, అంటే ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రభావితమైనటువంటి కార్మికులుగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 8 మంది మృతి చెందారు. మృతి చెందినటువంటి వారి యొక్క మృతదేహాలు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా బర్న్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో ఉంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగినటువంటి SMS 2 వద్దకు రెస్క్యూ టీం వెళ్ళింది. వైద్య సిబ్బంది వెళ్లారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు కూడా సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఆదిత్య పవన్, లోపల చిక్కుకుపోయిన వారు ఎంతమంది ఉండొచ్చు, వారిని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం, అట్లాగే గాయపడ్డ వాళ్ళని ఆసుపత్రికి తరలించే ప్రాసెస్ ఎట్లా జరుగుతోంది?
ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి SMS2 విభాగాన్ని దగ్గరికి రెస్క్యూ టీం వెళ్ళింది. ఆ నేలపైన అంతా కూడా ద్రవ ఉక్కు సుమారుగా 1500 నుంచి 2000 సెంటీగ్రేడ్ ఉన్నటువంటి ద్రవ ఉక్కు ఉంది. ఆ ద్రవ ఉక్కులో ఎవరైనా చిక్కుకుపోయారా అనేటువంటిది పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే బయటికి పరిగెట్టుకు వచ్చిన వారికి కొందరు కూడా గాయాలైన సందర్భం ఉంది. చాలా మంది ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రమాదం గుర్తించేటువంటి సంకేతాలు ఇచ్చారు, సైరన్ లాంటివి సంకేతాలు రావడంతో కార్మికులు ఒక్కసారిగా బయటికి వచ్చారు. ప్రమాదం జరిగినటువంటి SMS2 విభాగం దగ్గర మాత్రం కొంతమంది సహాయక చర్యల కోసం కార్మికులు ఉన్నారు. రెస్క్యూ టీం, స్టీల్ ప్లాంట్ రెస్క్యూ టీం ఉంది. స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అవుతోంది. స్టీల్ ప్లాంట్లో ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్టీల్ ప్లాంట్లో SMS2 STC3 హీట్ FGలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అవుతోంది. స్టీల్ ప్లాంట్లో ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఘటన జరిగింది. స్టీల్ ప్లాంట్లో SMS2 STC3 హీట్ FGలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది కార్మికులు మృతి చెందారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా తీవ్ర గాయాలున్నాయి. వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్, ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ఇప్పటివరకు 8 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఎంతమంది ఆ ప్రాంతంలో వర్క్ చేస్తున్నారు, అట్లాగే ఎంతమంది కార్మికులు గాయపడ్డారు? ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది కార్మికులు మృతి చెందారు. మరొక 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల సంఖ్య కూడా కొంచెం పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. SMS2లో ఈ ప్రమాదం జరిగింది. ద్రవ ఉక్కు తీసుకువెళ్తున్న సమయంలో, తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇనుప బకెట్ లిఫ్ట్ అంటాం దాన్ని, లిఫ్ట్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ద్రవ ఉక్కు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా లీక్ అయిపోయింది. ఆ ప్రాంతంలో కిందంతా పడిపోవడం జరిగింది. పడిపోవడం వల్ల చిన్నటువంటి కార్మికులు, ఆ ప్రమాద సమయం జరుగుతున్న సమయంలో ఉన్నటువంటి కార్మికులు వెంటనే అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆ ప్రాంతం అంతా కూడా ద్రవ ఉక్కు విస్తరించి ఉంది. ద్రవ ఉక్కులో కూడా చాలా మంది చిక్కుకొని పోయి ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం
క్విక్ రిలీఫ్ టీమ్ అంటే క్విక్ రియాక్షన్ టీం కూడా ఆ ప్రాంతానికి చేరుకుంది. అలాగే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ద్రవంలో చిక్కుపోయి ఎవరైనా కార్మికులు చిక్కుకుపోతే వారిని తీసేటువంటి ప్రక్రియ కోసం కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అంబులెన్స్లన్నీ కూడా స్టీల్ ప్లాంట్ లోపలికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం తీవ్రంగా గాయపడినటువంటి కార్మికుల్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి మెడికవర్ నగరంలో ఉన్నటువంటి మెడికవర్ ఆసుపత్రికి ఒకటిని తీసుకొస్తున్నారు. ఇప్పటికే మెడికవర్ ఆసుపత్రిలో ఒక ప్రత్యేక టీం సూపర్ స్పెషాలిటీ చెందినటువంటి డాక్టర్లు ఉన్నటువంటి టీము సిద్ధంగా ఉన్నారు. మెడికవర్ కి తీసుకొస్తున్నారు. అలాగే కొందరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో చికిత్స అందజేస్తున్నారు. అయితే ఇంకా లోపల ఎవరు చిక్కుకుపోయేటటువంటి సందేహం అయితే ఉంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీం SMS దగ్గరికి రెస్క్యూ టీం చేరింది. వారందరినీ కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించడానికి, ఎందుకంటే ద్రవ ఉక్కు చాలా వేడినిగా ఉంది. అదంతా కూడా SMS లో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ప్రవహిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అగ్ని పర్వతం బద్దలైనప్పుడు ఆ లావా ఎలా అయితే ప్రవహిస్తుందో అలా ప్రస్తుతం లీక్ అయిపోయి పడిపోయినటువంటి SMS లో పడిపోయినటువంటి ఈ ద్రవ ఉక్కు అంతా కూడా ప్రవహిస్తోంది. ఆ ప్రాంతంలో చాలా మంది కార్మికులు ఉన్నారు. సో ఆ కార్మికులు చాలా మంది చిక్కుకున్నారనేటువంటి అభిప్రాయాన్ని కూడా బయటకు వచ్చినటువంటి కార్మికులు వ్యక్తపరుస్తున్నారు. ఒక రకంగా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నారు. గతంలో కూడా ఈ తరహా ప్రమాదం జరిగింది, కానీ ఇంత పెద్ద తరహాలో జరగలేదు. ప్రస్తుతం మాత్రం చాలా సుమారుగా 300 మీటర్ల విస్తీర్ణం వరకు కూడా ఈ ఒలికిపోయినటువంటి ద్రవ ప్రవహిస్తోందని మాత్రం తెలుస్తోంది. అది చెప్పమని ఈ అధికారులు ఏమైనా స్పందించారా? స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే సేఫ్టీ మెజర్స్ ఎట్లా జరుగుతున్నాయి? ప్రస్తుతం సంఘటన ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ CMD చేరుకున్నారు. అలాగే ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి సేఫ్టీ అధికారులు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ద్రవ ఉక్కు కొంత చల్లారిన తర్వాత దానిని ముక్కలుగా విడతీసి అప్పుడు లోపల ఎవరిని ఇడిచిపోతే వారిని తీసేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ ప్రస్తుతం మృతి చెందిన వారి యొక్క మృతదేహాలు పరిశీలిస్తే చాలా దారుణంగా కాలిపోయాయి. ఎందుకంటే సుమారుగా 1500 నుంచి 2000 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ద్రవ ఉక్కు ఒక్కసారిగా కార్మికుల మీద పడిపోయిన పరిస్థితి. అలాగే ఆ పడిపోయిన ప్రాంతంలో అందరూ కూడా, ఎందుకంటే అదంతా కూడా చాలా ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఉక్కు కావడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఆ ప్రాంతంలో కార్మికులందరికీ కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రమాదం భారీ కర్మాగారాల్లో చిన్న ప్రమాదం జరిగినా మానవులతో ఇది చాలా పెద్ద ప్రమాదం చేస్తుంది. ఒక్కసారిగా 1500 నుంచి 2000 సెంటీగ్రేడ్ ఉన్నటువంటి ఒక ద్రవ ఉక్కు శరీరం మీద పడినప్పుడు వారి ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతుంది. సుమారుగా 10 మంది తీవ్ర గాయాలయ్యాయి. అలాగే 8 మంది మృతి చెందారు. ఇంకా ఎవరైనా ద్రవ ఉక్కులో చిక్కుకుపోయారనేటువంటి అనుమానం అయితే ఉంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీం లోపలికి వెళ్లి వారిని కార్మికులు ఎవరున్నారనేటువంటి ప్రక్రియను కూడా కొనసాగిస్తారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో ఎంతమంది కార్మికులు ఉన్నారనేటువంటి అంశాలు కూడా స్టీల్ ప్లాంట్ అధికారులు, స్టీల్ ప్లాంట్ HR విభాగ అధికారులు ప్రస్తుతం ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ చెందినటువంటి సేఫ్టీ టీం, రెస్క్యూ టీం అంతా కూడా సంఘటన ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకి వైద్య సేవలను ప్రక్రియ కొనసాగిస్తోంది. మరోవైపు HR విభాగం ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు, వారంతా కూడా సురక్షితంగా బయటపడ్డారా, ఎవరెవరు చిక్కుకుని ఉండవచ్చు అనేటువంటి అంశాలను కూడా పరిశీలన చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమీపంలో ఉన్నటువంటి అనేక అంబులెన్సులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి చేరుకుంటున్నాయి. స్టీల్ ప్లాంట్ చెందినటువంటి ఉన్నతాధికారులు ఢిల్లీలో ఉన్నటువంటి స్టీల్ శాఖకి, మంత్రిత్వ శాఖకి సమాచారం ఇచ్చారు. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ కి సన్నద్ధమవుతున్నారు. ఈ సమాచారం ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలియజేసింది. ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించిన ప్రాంతానికి ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అలాగే డిజాస్టర్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఓకే, ఆదిత్య పవన్, మరిన్ని వివరాల కోసం మళ్ళీ సంప్రదిస్తాం. ధన్యవాదాలు.